హాయ్ గైస్, మీరు చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నాను. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని. ఇట్లా ఎంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసి ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకెందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీకెందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా. నన్ను ఎంత అవమానించారో నువ్వు. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం, రైట్? It will test their ability to conduct themselves. We have to test. If you can't handle negative comments, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకు అసలు రావద్దు.